తన యొక్క బిరుదులైనటువంటి దేవానాం ప్రియా ప్రియదర్శి రాజా, దేవానాం ప్రియా ప్రియదర్శి రాజా. ఈ టైటిల్స్ ఎవరివి? అశోకుడివి. ఈ టైటిల్స్ అండి, అశోకుడి యొక్క టైటిల్స్ ఏంటి, అశోకుడి యొక్క బిరుదులు ఏంటి అనగానే మనకేం తెలియాలి? దేవానాం ప్రియా ప్రియదర్శి రాజా. మరి ఈ టైటిల్స్ తోటి శాసనాలు వేయడం జరిగింది, ఈ టైటిల్స్ తోటి శాసనాలు వేయడం జరిగింది. ఏమంటాడు అంటే, నేను రాజ్యానికి వచ్చినటువంటి 8వ రాజ్యకాలంలో కళింగ యుద్ధం చేశాను. ఈ కళింగ యుద్ధంలో 1,00,000 మంది చనిపోయారు, 1,50,000 మంది వీళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు, గాయాలతోటి బాధపడ్డారు. ఇంకొక 1,00,000 మందిని నేను ప్రిజనర్స్గా పట్టుకున్నాను, ఖైదీలుగా పట్టుకున్నాను. ఇంతటి రక్తపాతాన్ని చూసినటువంటి దేవానాం ప్రియుడు మిక్కిలి బాధపడుతున్నాడు అని ఉంటుంది. అంటే అశోకుడు అనే పేరు ఉండదు, ఏముంటుంది? టైటిల్ ఉంటుంది. అలా టైటిల్ తోటి శాసనాలు వేశాడు. ఎవరు అంటే అశోకుడు. అశోకుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క బిరుదులతోటి శాసనాలు వేయించడం జరిగింది. ఏ టైటిల్స్ తోటి శాసనాలు వేశారండి? దేవానాం ప్రియా ప్రియదర్శి రాజా, దేవానాం ప్రియా ప్రియదర్శి రాజా. ఇలా ఏమంటే అంటే దేవానాం ప్రియా ప్రియదర్శి రాజా అనేటువంటి టైటిల్స్ ఉండేటివి, కానీ అవి ఎవరికి ఉన్నాయి? అసలు దేవానాం ప్రియుడు అంటే ఎవరు, ప్రియదర్శి రాజు అంటే ఎవరు అనేటువంటిది కూడా అంటే ఫస్ట్ తెలియలేదు. ఎప్పటి వరకు తెలియలేదు అంటే 1915వ సంవత్సరం వరకు కూడా తెలియలేదు. 1915వ సంవత్సరంలో ఒక బ్రిటిష్ హిస్టారియన్ అయినటువంటి, బ్రిటిష్ జియాలజిస్ట్ అయినటువంటి బీడౌన్ అనేటువంటి వ్యక్తి ఒక శాస్త్రాన్ని కర్ణాటకలోని మస్కీ అనేటువంటి ప్రాంతంలో, రాయచోటి జిల్లాలండి అవి. రాయచోటి అంటే బళ్ళారి దగ్గరగా ఉండేటువంటి జిల్లాలు. కర్ణాటకలోని బళ్ళారి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలో మస్కీ అనేటువంటి ప్రాంతంలో ఒక శాస్త్రాన్ని ఒక శాస్త్రాన్ని ఇన్వెంట్ చేశాడు. ఆ శాస్త్రం పేరే మస్కీ శాసనం. ఈ శాస్త్రంలో దేవానాం ప్రియా అశోక అని పేరు ఉంటుంది. ఏమని ఉంటుందండి? దేవానాం ప్రియా అశోక. అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి దేవానాం ప్రియుడే ఎవడై ఉండొచ్చు? అశోకుడు అయి ఉండొచ్చు. అలా అశోక అనేటువంటి పేరుతోటి మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేసినటువంటి శాసనం ఏంటి? మస్కీ శాసనం అనేటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్తాను చూడండి. అశోకుడు తన యొక్క శాసనాలపై ఏ లాంగ్వేజ్ను ఉపయోగించాడు? ప్రాకృతం. అశోకుడు తన యొక్క శాసనాలు ఎలా వేశాడు? టైటిల్స్ పేరు మీదుగా వేయడం జరిగింది, తన యొక్క బిరుదుల పేరు మీదుగా వేశాడు. అలా కాకుండా తన పేరు మీదుగా, తన పేరుతోటి కొన్ని శాస్త్రాలు వేయించాడు. అటువంటి శాస్త్రాలు ఏం శాస్త్రాలు అండి? మస్కీ. అటువంటి శాస్త్రం మస్కీ. ఫస్ట్ టైం ఐడెంటిఫై చేశారండి 1915వ సంవత్సరంలో బీడౌన్ అనేటువంటి వ్యక్తి. బీడౌన్ అనేటువంటి వ్యక్తి 1915వ సంవత్సరంలో. మస్కీ ఎక్కడుందండి? కర్ణాటక. ఏమని ఉంటుంది మస్కీ శాసనంలో? దేవానాం ప్రియా అశోక, దేవానాం ప్రియా అశోక. తన పేరు మీదుగా శాసనాలు వేయడం జరిగింది. తన పేరుతోటి మొట్టమొదటిసారిగా శాస్త్రాన్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే మస్కీ శాసనంలో. మస్కీతో పాటు ఇంకా కొన్ని శాస్త్రాల్లో అశోకుడి యొక్క పేరుంది. అవి నిత్తూర్, ఉడెంగోళం, నిత్తూర్, ఉడెంగోళం, గుజ్జరా. నిత్తూర్, ఉడెంగోళం, గుజ్జరా. ఈ 3 శాసనాలు మస్కీ, నిత్తూరు, ఉడెంగోళం 3 రిలేటెడ్ టు కర్ణాటక. ఈ 3 శాసనాలు ఎక్కడున్నాయండి? కర్ణాటక. గుజ్జరా అనేటువంటిది మాత్రం మధ్యప్రదేశ్. గుజ్జరా అనేటువంటిది మాత్రం మధ్యప్రదేశ్. దీంట్లో ఇంకా పూర్తి ఏముంటుంది అంటే దేవానాం ప్రియా
ప్రియదర్శి రాజా అశోక అని ఉంటుంది దీంట్లో, అంటే గుజ్జరా శాసనంలో ఏమని ఉంటుందండి? దేవానాం ప్రియదర్శి రాజా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది గుజ్జరా అనేటువంటి శాస్త్రంలో. దేవానాం ప్రియ అశోక అని ఎక్కడ ఉంటుంది? మస్కీ శాస్త్రంలో. దేవానాం ప్రియదర్శి రాజా అశోక అని గుజ్జరా అనేటువంటి శాస్త్రంలో ఉంటుంది. ప్రియదర్శి రాజా అశోక అంటే దేవానాం ప్రియుడన్నా ప్రియదర్శి రాజుడన్నా ఎవరు? అశోకుడు అని తెలుస్తుంది. ఏ శాస్త్రం ద్వారా? గుజ్జరా అనేటువంటి శాస్త్రం ద్వారా. అశోకుడు తన యొక్క శాసనాలన్నీ బిరుదుల పేరు మీదుగా వేయించాడు. తన పేరు మీదుగా కొన్ని శాసనాలు అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. మస్కీ, నిత్తూరు, ఉడంగోళం, గుజ్జరా. మస్కీ శాస్త్రాన్ని 1915వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి దగ్గరగా ఉన్నటువంటి రాయచూరు జిల్లాలోని మస్కీ అనేటువంటి ప్రాంతంలో బీడౌన్ అనేటువంటి జియాలజిస్టు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ శాస్త్రంలో దేవానాం ప్రియ అశోక అని ఉంటుంది. ఆ దేవానాం ప్రియ అశోక అనేటువంటి పేరుతో శాసనాలు నిత్తూరు వద్ద, ఉడంగోళం వద్ద కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లోని గుజ్జరా అనేటువంటి ప్రాంతంలో అశోకుడు యొక్క శాస్త్రం ఐడెంటిఫై చేశారు. దాని మీద దేవానాం ప్రియదర్శి రాజా అశోక అనేటువంటి పేరు ఉంటుంది. ఇలా శాసనాలు తన పేరుతో కొన్ని శాస్త్రాలు వేయించాడు. తన యొక్క టైటిల్స్ తోటి కొన్ని శాస్త్రాలు వేయించాడు. ఎవరు? అశోకుడు. శాస్త్రాల్లో ఏ భాషలు ఉపయోగించారు? ప్రాకృతం, అరబిక్, గ్రీకు భాషలు ఉపయోగించాడు. లిపిలు ఏమి ఉపయోగించాడు? బ్రహ్మి, ఖరోష్టి, గ్రీకు, అరబిక్. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఖరోష్టి లిపి ఎటు నుంచి ఎటు రాస్తారు అని క్వశ్చన్ ఇచ్చాడు. అంతకుముందు ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఖరోష్టి లిపి ఎటు నుంచి ఎటు రాస్తారు? కుడి నుంచి ఎడమ వైపుకు రాయడం జరుగుతుంది. కుడి నుంచి ఎడమ వైపుకు ఖచ్చితంగా అడిగేటువంటి బిట్లండి. ఆ లిపిలకు సంబంధించి, భాషలకు సంబంధించి. అశోకుడి శాస్త్రాల్లో మొదటిసారిగా ఐడెంటిఫై చేసినటువంటి శాస్త్రం కాందహార్ ద్విభాషా శాస్త్రం, బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి అంటే ఎన్ని లాంగ్వేజ్లు? 2 లాంగ్వేజ్లు. ఏ భాషలు అవి? గ్రీకు, అరబిక్ భాషలు. ఉపయోగించినటువంటి లిపిలు కూడా గ్రీకు, అరబిక్ లిపులు ఉపయోగించడం జరిగింది. మరి ఈ మౌర్యుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు శాసనాలు అనేటువంటివి కూడా ఒక ఆధారం లాగా ఉన్నాయి అని నేర్చుకుంటున్నాం. ఈ శాసనాలు అనేటువంటివి మౌర్యుల యొక్క పరిపాలన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఈ శాసనాలు అనేటువంటివి మౌర్యుల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. మరి ఈ శాసనాలు అనేటువంటివి ఎన్ని రకాలని చెప్పాను? 3 రకాలు. ఏంటివి? శిలా శాసనాలు, రాక్ ఎడిక్ట్స్ అనేటువంటివి. దానితో పాటు స్తంభ శాసనాలు, దాంతోపాటు కేవ్ ఎడిక్ట్స్, గుహాలయ శాసనాలు అనేటువంటివి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. రాక్ ఎడిక్ట్స్. శిలాశాసనం మనకు మౌర్యులలో పెద్ద టాపిక్ అంటే శాసనాలే. మౌర్యులు మిగతాదంతా కూడా పొలిటికల్ హిస్టరీ ఏమీ ఉండదు. పొలిటికల్ హిస్టరీ చిన్నదే ఒక్కొక్క రాజు గురించి. కానీ మనం నేర్చుకోవాల్సింది ప్రధానంగా ఎక్కడ అంటే ఈ ఇన్స్క్రిప్షన్స్, ఎడిక్ట్స్ అనేటువంటి దగ్గరే. శాసనాలకు సంబంధించే రిపీటెడ్గా అశోకుని శాసనాల గురించి చెప్పండి అంటాడు. అశోకుని శాసనాల నుంచి అతని యొక్క మత విధానం అంటే అశోకుని శాసనాలు పరిశీలించడం ద్వారా అతని మత విధానం గురించి నీవు ఏమి తెలుసుకున్నావు? ఇటువంటి క్వశ్చన్ డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ అడగచ్చు. దానితో పాటు లాస్ట్ టైం మొన్న అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశాన్ని సందర్శించినటువంటి చైనా దేశ యాత్రికులు 3 ఉన్నారు చూడండి. అలా 3 వాళ్ళు రాసినటువంటి బుక్స్, వాళ్ళ యొక్క మత విధానం లేకపోతే వాళ్ళ బుక్లో ఉండేటువంటి కంటెంట్ ఏంటి అనేటువంటిది మొన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ గ్రూప్ 1 మెయిన్స్లో. దానితో పాటు
మౌర్యుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి సాహిత్య ఆధారాల గురించి రాయమంటాడు. లేకపోతే కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం అనేటువంటి దాన్ని ప్రస్తుత కాలానికి అన్వయిస్తూ రాయమంటాడు. అంటే మనం అప్పుడు ఎలా ఉందో తెలియాలి, ఇప్పటి పరిపాలనకి అది ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి దాన్ని ఆలోచించగలగాలి. అటువంటి క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అందుకని శాసనాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. శాసనాలు అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇంపార్టెంట్ అండి. శాసనం, రాక్ ఎడిక్ట్స్, శిలాశాసనాలు. అశోకుడు 2 టైప్స్ ఆఫ్ రాక్ ఎడిక్ట్స్ని కంపోజ్ చేశాడు. అవి మైనర్ రాక్ ఎడిక్ట్స్, మేజర్ రాక్ ఎడిక్ట్స్. మైనర్ రాక్ ఎడిక్ట్స్, మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనేటువంటివి. ప్రధాన శిలాశాసనాలు, చిన్న శిలాశాసనాలు అనేటువంటివి. మైనర్ రాక్ ఎడిక్ట్స్, మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనేటువంటివి ప్రధాన శిలాశాసనాలు. అంటే పెద్ద శిలలపై, పెద్ద పెద్ద రాళ్లపై వేసినటువంటి శాసనాలు ప్రధాన శిలాశాసనాలు. అలా కాకుండా చిన్న రాళ్లపై వేసినటువంటి శాసనాలను చిన్న రాతి శాసనాలు అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ శాసనాలు అశోకుడు అనేటువంటి వ్యక్తి దాదాపు 181 అంటే 181 శాసనాలు వేయించాడు. దాదాపు అప్రాక్సిమేట్లీ హీ కంపోజ్ 181 రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ రాక్ ఎడిక్ట్స్. దాదాపు 181 శాసనాలు కంపోజ్ చేశాడు. ఎవరు అంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి. ఈ అశోకుడు వేసినటువంటి రాతి శాసనాలు అనేటువంటివి 2 రకాలు. మైనర్ రాక్ ఎడిక్ట్స్, మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనేటువంటివి. ప్రధాన శిలాశాసనాలు, చిన్న శిలాశాసనాలు అని 2 రకాలుగా ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్లపైన వేసినటువంటి శాసనాలను మేజర్ రాక్ ఎడిక్ట్స్ అని, చిన్న చిన్న రాళ్లపై వేసినటువంటి శాసనాలను మైనర్ రాక్ ఎడిక్ట్స్ అని పిలవడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ది 14 అంటే ప్రధాన శిలాశాసనాలు, మేజర్ రాక్ ఎడిక్ట్స్ అని చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. మేజర్ రాక్ ఎడిక్ట్స్, మేజర్ రాక్ ఎడిక్ట్స్ అంటే మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనేటువంటివి ప్రధాన శిలాశాసనాలు. అశోకుడు అనేటువంటి వ్యక్తి ప్రధానంగా 14 ప్రధాన శిలాశాసనాలు వేయించడం జరిగింది. 14 ప్రధాన శిలాశాసనాలు మెయిన్ రాక్ ఎడిక్ట్స్ అనేటువంటివి, మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనేటువంటివి, మేజర్ లేకపోతే మెయిన్ రాక్ ఎడిక్ట్స్ అనేటువంటివి 14 వేయించాడు. ఇవి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో దొరికాయి. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఆయన వేసినటువంటి ప్రధాన శిలాశాసనాలు అనేటువంటివి దొరికాయి. ఈయన అశోకుడు అనేటువంటి వ్యక్తి 14 ప్రధాన శిలాశాసనాలు అనేటువంటివి వేయించాడు. ఈ 14 ప్రధాన శిలాశాసనాలు అనేటువంటివి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో దొరికాయి. ఈ 14 ప్రధాన శిలాశాసనాల్లో ఒక్కొక్క శాసనంపై ఒక్కొక్క రాజ ఆజ్ఞని చెక్కించడం జరిగింది. ఈ 14 ప్రధాన శిలాశాసనాలలో ఒక్కొక్క శాసనంపై ఒక్కొక్క ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క కమాండ్ అనేటువంటిది కంపోజ్ చేయడం జరిగింది. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన యొక్క ఆజ్ఞలు అనేటువంటివి 14 రకాలైనటువంటి 14 రకాలైనటువంటి ఆజ్ఞలు, 14 రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేటువంటివి ఉన్నాయి ఈ 14 ప్రధాన శిలాశాసనాలు. ఒకసారి చూడండి, ఈయన ప్రధాన శిలాశాసనాలతో పాటు చిన్న శిలాశాసనాలు కూడా వేయించాడు. ఈ 14 ప్రధాన శిలాశాసనాల్లో ఏముంటుంది ఇన్ఫర్మేషన్ అంటే ఆయన వేసినటువంటి కమాండ్స్ గురించి, ఆయన ఇచ్చినటువంటి కమాండ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇప్పుడు చూడండి, మొదటి ప్రధాన శిలాశాసనంలో ఏముంటుంది అంటే మొదటి ప్రధాన శిలాశాసనంలో ఏముంటుంది అంటే నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా జంతు హింస అనేటువంటిది తగ్గించుకొని
జంతు హింస అనేటువంటిది తగ్గించుకొని ఉత్సవాల సమయంలో నాన్ వెజ్ అనేటువంటిది మానేయాలి, నాన్ వెజ్ అనేటువంటిది తినడం ఆపేయాలి, మాంసాహారం తినద్దు, జంతువులను హింసించరాదు, పండుగలు అట్లీస్ట్ మిగతా టైంలో తిన్నా కూడా పండుగలు ఉత్సవాల సమయంలో జంతువులను హింసించవద్దు అని ఏ శాస్త్రంలో కమాండ్ చేశాడు, ఏ శాస్త్రంలో ఇచ్చాడు ఆదేశం? మొదటి ప్రధాన శిలాశాసనం. దేంట్లో ఇచ్చాడండి? మొదటి ప్రధాన శిలాశాసనం. ఏమన్నాడు? పండుగలు ఉత్సవాల సమయంలో ఇటువంటి జంతు వధలు అనేటువంటివి చేయొద్దు, యానిమల్ సాక్రిఫికేషన్స్ అనేటువంటివి చేయొద్దు, జంతు వధలు అనేటువంటివి చేయొద్దు, నాన్ వెజ్ అనేటువంటిది తినద్దు అని ఏ శాస్త్రంలో ఇచ్చాడు అంటే మొదటి శిలాశాస్త్రంలో చెప్పాడు. ఇప్పుడు 5వ ప్రధాన శిలాశాస్త్రంలో ఏమని ఉంటుంది అంటే, 5వ ప్రధాన శిలాశాస్త్రంలో ఏమని ఉంటుంది అంటే, ధర్మ ప్రచార నిమిత్తం ధమ్మము అంటే బౌద్ధ ధర్మం అని అర్థం. ధమ్మ అంటే అర్థం ఏంటండి? బౌద్ధ ధర్మం. ధర్మ ప్రచార నిమిత్తం ధర్మ మహామాత్య అనేటువంటి కొత్త ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తున్నాను అనేటువంటి విషయం ఏ శాస్త్రంలో చెక్కించాడు? 5వ ప్రధాన శిలాశాసనం. అంటే అపాయింట్మెంట్స్ ఆఫ్ ధర్మ మహామాత్ర కన్ఫైన్డ్ ఇన్ ప్రజెంట్ ఇన్ 5th మేజర్ రాక్ ఎడిక్ట్. అంటే ధర్మ మహామాత్రుల యొక్క నియామకం గురించి ఏ శాస్త్రంలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే 5వ ప్రధాన శిలాశాసనం. 5వ ప్రధాన శిలాశాసనంలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ 13వ ప్రధాన శిలాశాసనం అనేటువంటిది ఆయన చేసినటువంటి కళింగ యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆయన చేసినటువంటి కళింగ యుద్ధం 13వ ప్రధాన శిలాశాస్త్రంలో ఏముంటుంది అంటే, నేను రాజ్యానికి వచ్చినటువంటి 8వ రాజ్యకాలంలో కళింగ యుద్ధం చేశానని, ఈ యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు, ఇంతటి రక్తాన్ని చూసినటువంటి, ఇంత రక్తపాతాన్ని చూసినటువంటి ఈ దేవానాం ప్రియుడి యొక్క మనస్సు అనేటువంటిది చెలించిపోయింది. ఇక్కడ నుంచి బేరీ ఘోషను వదిలేసి దమ్మ ఘోష అనేటువంటిది ఫాలో అవుతాను అని చెప్పాడు. బేరీ ఘోష అంటే యుద్ధము. బేరీ ఘోషను వదిలేసి దమ్మ ఘోష అంటే బౌద్ధ మతాన్ని తీసుకుంటున్నాను, యుద్ధాన్ని వదిలేస్తున్నాను అని ఏ శాస్త్రంలో చెప్పాడు? 13వ ప్రధాన శిలాశాసనం. అంటే కళింగ యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి శాస్త్రం ఏంటి? 13వ ప్రధాన శిలాశాసనం. అంటే 14 ప్రధాన శిలాశాస్త్రాలు దేనికి సంబంధించినవి? 14 ప్రధాన శిలాశాసనాలు దేనికి సంబంధించినవి? అశోకుడి యొక్క రాజాజ్ఞలు. ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క కమాండ్ అనేటువంటిది ఉంటుంది, ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఒక శాస్త్రంలో, మొదటి శాస్త్రంలో ఒక రాయి ఉంటుంది, దీనిపైన ఆయన రాయడం జరుగుతుంది, ప్రాకృత భాషలో రాపించాడు. ఏమని రాపించాడు ఒక శాస్త్రంలో అంటే, మొదటి ప్రధాన శిలాశాస్త్రంలో ఏమని రాపించాడు అంటే, at the time of festivals or processions, human beings should live non-veg. అంటే పండుగలు ఉత్సవాల సమయంలో ప్రజలు అనేటువంటి వాళ్ళు నాన్ వెజ్ అనేటువంటిది తినకూడదు. అంటే నాన్ వెజ్ తినకూడదు అంటే మాంసాహారము అనేటువంటిది భుజించరాదు అని ఏ శాస్త్రంలో ఉంటుంది అంటే మొదటి ప్రధాన శిలాశాస్త్రంలో ఉంటుంది. మొదటి ప్రధాన శిలాశాస్త్రంలో ఉంటుంది. దీనితో పాటు 5వ ప్రధాన శిలాశాస్త్రంలో ఏమని ఉంటుంది అంటే, 5వ ప్రధాన శిలాశాస్త్రంలో అపాయింట్మెంట్ ఆఫ్ ధర్మ మహామాత్ర. ధర్మ మహామాత్రులు అనేటువంటి వాళ్ళ యొక్క నియామకం గురించి ఏ శాస్త్రంలో ఉంటుంది అంటే 5వ శాస్త్రంలో ఉంటుంది. ధర్మ మహామాత్రుల యొక్క నియామకం గురించి ఎక్కడ ఉంటుంది అంటే 5వ శిలాశాస్త్రంలో ఉంటుంది.
5వ శిలాశాసనంలో ఉంటుంది. నెక్స్ట్ ఇది 13వ ప్రధాన శిలాశాసనంలో కళింగ యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కళింగ యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది 13వ ప్రధాన శిలాశాసనంలో. ఏమని ఉంటుంది అంటే, నా యొక్క 8వ రాజ్యకాలం. 8వ రాజ్యకాలం అంటే ఏ సంవత్సరం? 261. కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం 261 BC. కళింగ యుద్ధం జరిగినటువంటి సంవత్సరం 261 BC. ఏమన్నాడు అండి? ఈయన రాజ్యానికి వచ్చినటువంటిది 268 అండి. ఆయనకి టైం పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? 268 BC నుంచి. ఈయన రాజ్యానికి వచ్చిన 8వ రాజ్యకాలం 8వ సంవత్సరం అంటే 261 BC. ఒక్కోసారి డైరెక్ట్ అడుగుతాడు, కళింగ యుద్ధం జరిగినటువంటి సంవత్సరం 261 BC. 8వ రాజ్యకాలంలో కళింగ యుద్ధం చేశానని, ఈ యుద్ధంలో లక్షలాది మంది చనిపోవడాన్ని చూసి ఆ దేవానాం ప్రియుడు అనేటువంటి వాడు, దేవానాం ప్రియుడు యొక్క మనసు అనేటువంటిది చెలించిపోయిందని, ఇప్పటి నుంచి ఇంకా యుద్ధాన్ని వదిలేస్తున్నాను, నేను ఈ బ్యాటిల్స్ అనేటువంటివి చెయ్యను, బేరీ ఘోషను వదిలేస్తున్నాను, దమ్మ ఘోషను స్వీకరిస్తున్నాను అని చెప్పడం జరిగింది. బేరీ ఘోషను వదిలేసి దమ్మ ఘోషను స్వీకరిస్తున్నాను అని చెప్పడం జరిగింది. దమ్మ అంటే ఏమని చెప్పానండి? బౌద్ధ ధర్మం. దమ్మ అంటే ధర్మం అని అర్థం. దమ్మ అంటే ధర్మం, బౌద్ధ ధర్మం. ఓకేనా? అంటే 14 ప్రధాన శిలాశాస్త్రాల్లో మెయిన్ ఒక 3 గురించి నేర్చుకున్నాం. ఏంటివి అవి? 1, 5, 13. 1, 5, 13. 14 ప్రధాన శిలాశాస్త్రాలు ఏ భాషలో వేశారు? ప్రాకృత భాషలో వేశాడు. ఏ భాషలో వేశాడండి? ప్రాకృత భాషలో. ఏ లిపిలో వేశాడు? బ్రహ్మీ లిపిలో వేయడం జరిగింది. ఏ లిపిలో వేశాడు? బ్రహ్మీ లిపిలో వేయడం జరిగింది. ఇలా 14 ప్రధాన శిలాశాసనాలతో పాటు చిన్న శిలాశాసనాలు కూడా వేయించడం జరిగింది. అటువంటి శిలాశాసనాలలో ఒక ఇంపార్టెంట్ శాసనం బబ్రు శిలాశాసనం. బబ్రు శిలాశాసనం. బబ్రు శిలాశాసనం కలకత్తా అండి, బెంగాల్ రాష్ట్రం అండి. బబ్రు శిలాశాసనం. బబ్రు శిలాశాసనం కలకత్తాలో ఉండేటువంటి శాసనం.